ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. ఇంతకీ బడ్జెట్ ఎలా ఉంది? సరే, సహజంగానే బడ్జెట్ రాగానే ప్రతిపక్షాలు విమర్శించటం అనేది అత్యంత సహజమైపోయింది. అంటే బాగున్నప్పుడు బాగుందని చెప్తే, బాగలేనప్పుడు బాగలేదని చెప్పారనుకోండి, దానికి వాల్యూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఇది కామనే. అంటే ఒక పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఎవరు అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఆ బడ్జెట్, అధికార పార్టీ బడ్జెట్ బాగుండదని చెప్పటం అనేది, చెప్పకపోతే అదేదో తప్పులాగా ఫీల్ అవుతారు. సో కాబట్టి దాన్ని బట్టి మనం ఏమిటి అనేది చెప్పుకోవడానికి లేదు. మన మన వరకు మనం ఒక చిన్న, అంటే అన్ని దీంట్లో కవర్ కావు కాబట్టి ఓవర్ వ్యూ ఒకటి చిన్నది సంక్షిప్తంగా మాట్లాడుకుందాం. ఇది ఎన్నికల తర్వాత వస్తున్నటువంటి మొట్టమొదటి బడ్జెట్. అది మనం మర్చిపోవద్దు. ఇది తెలియకుండా అందరూ ఏమనుకున్నారంటే, ఎంతో ఏదో అంచనాలు ఎక్కువ వేసుకున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది, సంక్షేమ పథకాలు విపరీతంగా పెంచేస్తారు. సో ఇలా రోజు ఊదరగొట్టేవాళ్ళు. వారం రోజుల నుంచి మొదలై ఈ బడ్జెట్ ఇదే పని చెప్పటం మొదలవుతాం. సో ఒకటి, జస్ట్ మనం కామన్ సెన్స్తో ఆలోచించిన, ఎన్నికల తర్వాత వచ్చే బడ్జెట్లోనే వాళ్ళ ఆలోచనలు కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతాయి. ఎన్నికల ముందు వచ్చే బడ్జెట్లో సహజంగా ఇవన్నీ ఉండవు. అప్పుడు తాయిలాలు ప్రకటించాలి, తప్పదు. అప్పుడు ఎవరు ఏ పార్టీకి ఉన్నా తప్పదు. నిజం చెప్పాలంటే ఈసారి ఎన్నికల ముందు మోడీ అసలు తాయిలాలు ప్రకటించలా. బడ్జెట్, ఇంటరం బడ్జెట్ పెట్టినప్పుడు అందరూ ఊహించారు, ఏం మార్పు చేయలే. అంటే కాన్ఫిడెంట్ తోటి వెళ్ళాడు. అది ఒక వేరే టాపిక్. సో కాబట్టి ఏమైపోయింది ఇది? మొత్తం మీద ఈ బడ్జెట్ నా దృష్టిలో గ్రోత్ మీద ఫోకస్ పెట్టిన బడ్జెట్ నంబర్ 1. సరే, ఒక్కొక్కటి ఏమేంటి వాళ్ళ ప్రాధాన్యాలను చూసుకున్నప్పుడు అన్నిటికన్నా ఫోకస్ పెట్టిన అంశం ఏంటంటే ఆర్థిక క్రమశిక్షణ. ఇంటరిమ్ బడ్జెట్లో ద్రవ్యలోటుని 5.8 అనుకుంటా అంతకుముందు సంవత్సరం, దాన్ని 5.1కి తగ్గిస్తామని చెప్పిన వాళ్ళు ఈ బడ్జెట్లో 5.1 నుంచి 4.9కి టార్గెట్ పెట్టుకుంది. ఆవిడకి ఏదైతే క్వశ్చన్ వచ్చిందో, ఆర్బీఐ నుంచి మిగతా ప్రభుత్వ సంస్థల నుంచి డివిడెండ్స్ వచ్చినాయో 2.33 లక్షల కోట్లు, దాన్ని ఆర్థిక క్రమశిక్షణకి మొదటి ప్రాధాన్యత ఇచ్చింది. అందరూ ఏంటంటే, డివిడెంట్ వచ్చింది కాబట్టి ఐటీ రిలీఫ్ ఇస్తారు, డివిడెంట్ వచ్చింది కాబట్టి సంక్షేమ పథకాలు పెంచుతారు. కరెక్ట్ అయినటువంటి పద్ధతుల్లో బడ్జెట్ ఉంది ఆర్థిక క్రమశిక్షణకి. ఎందుకంటే మీకు 5% అనేది కూడా చాలా ఎక్కువ కదా. మనకు కోవిడ్ వచ్చింది కాబట్టి ఆ స్థాయికి వెళ్ళింది. 9% నుంచి మళ్ళీ తగ్గించుకుంటూ వస్తున్నారు. సో ఈ వచ్చినటువంటి క్వశ్చన్ని ఆర్థిక క్రమశిక్షణకు ఉపయోగించుకుంది ప్రభుత్వం. మొట్టమొదటి పాయింట్ అది. రెండోది, మౌలిక సౌకర్యాలకి ఇంటరిమ్ బడ్జెట్లో ఏదైతే పెట్టారో 11,11,000 కోట్లు. అఫ్కోర్స్ దాన్ని సింబాలిక్గా 11,11,111 కోట్లు అని చెప్పారు. ఓకే, దానికి ప్రతి వాళ్ళు చేసే పనులేవి. సో కాకపోతే గొప్ప విషయం అది. 11,11,000 మౌలిక సౌకర్యాల కంటే అసలు ఎంత అద్భుతమైనటువంటి ప్రగతికి వెళ్తా ఉంది ఇది. ఇవాళ భారత్ను ప్రపంచం మన వైపు చూస్తుందంటే ఇదే కారణం, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావటమే. దానికి తోడు ఈ బడ్జెట్లో ఏంటంటే 1.5 లక్షలు అదనంగా పెట్టారు. దేనికి తెలుసా? రాష్ట్రాలు కూడా పోటీ పడి గనక ఇదే పద్ధతిలో మౌలిక సౌకర్యాలు కలిగించేటట్టయితే వాళ్ళకి ప్రోత్సాహకం కింద 1.5 లక్షలు ఇస్తా ఉన్నారు, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్. సో అది వాళ్ళు అందిపుచ్చుకోవాలి రాష్ట్రాలు. సో ఇదొకటి ఇంపార్టెంట్. తర్వాత వ్యవసాయం దగ్గరకు వచ్చేసరికి చాలామంది అంటున్నట్టుగా ఇదేదో కేవలం 2,65,808 కోట్లు కాదు, గ్రామీణాభివృద్ధిని కూడా కలుపుకోవాలి. రెండు కలుపుకుంటే దాదాపుగా 4,17,000 కోట్ల రూపాయలు కేవలం వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి మీద ఖర్చు పెట్టారు. ఇది కూడా ప్రధాన ఫోకస్ ఇచ్చినట్టే. ఆ తర్వాత మీకు కొత్త ఇళ్ళు కట్టడానికి అద్భుతమైన ప్రోగ్రాం. 3 కోట్ల కొత్త ఇళ్ళు అదవరకు కట్టినవి కాకుండా ఇప్పుడు మళ్ళా 3
కోట్ల ఇళ్ళు అటు గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో కట్టడానికి తీసుకున్నారు. ఇది కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అట్లానే ఎంప్లాయ్మెంట్ స్కిల్లింగ్ ఈ రెండిటికి ఎప్పుడూ లేనంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆ మాట నేను ఎందుకు అనాల్సి వస్తున్నట్టు ఎప్పుడూ లేనంత ప్రాధాన్యతని, దాదాపుగా 2 లక్షల కోట్లు. ఇది కాక మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలే కొంత ఉన్నాయి, అట్లానే ఇండస్ట్రియలిస్టులు సిఆర్ఎస్ ఫండ్ కొంత ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక్కటే 2 లక్షల కోట్లు ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్, ఒక 5 స్కీమ్స్ పెట్టి వాటికి ఇచ్చింది. ఇది చాలా ఫోకస్ చేసినటువంటి సెక్టర్ ఈసారి ఈ బడ్జెట్లో. తర్వాత వెనకబడిన తూర్పు భారతం. మోడీ ఎప్పుడు చెప్తుంటాడు ఈ పాయింట్ ఏంటంటే, భారత్ మొత్తం అభివృద్ధి అయితే ప్రయోజనం లేదు, మొత్తం దేశమంతా అభివృద్ధి అయితేనే ప్రయోజనం ఉంటుంది. అది కావాలి అంటే తూర్పు భారతం అభివృద్ధి కావాలి అనేది. ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు ఏం లేవు. పశ్చిమ బెంగాల్ వీళ్ళ ప్రభుత్వం కాదు, జార్ఖండ్ వీళ్ళ ప్రభుత్వం కాదు. అయినా మరి వాటి బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిస్సా, ఆంధ్ర వీటికి తూర్పు ప్రాంతానికి ప్రత్యేక నిధులు ఇస్తానని చెప్పి బడ్జెట్లో కేటాయించారు. ఇది కూడా చిన్న విషయం కాదు. ఇది నా దృష్టిలో తను మొదటి నుంచి చెప్తున్నారు, నేను కూడా చెప్తున్నాను. ఏంటంటే వెస్ట్, సౌత్, నార్త్ డెవలప్ అయ్యి తూర్పు భారతం వెనకబడిపోతే మరి ఎట్లా? బీహార్ పర్ క్యాపిటా ఇన్కమ్ దాదాపు 50 నుంచి 60 వేల మధ్యలో ఉంది. కరెక్ట్ అంకె నాకు లేదు కానీ, ఎందుకంటే దేశ సగటు యావరేజ్ కన్నా సగం ఉంది బీహార్. అంత వెనకబడిన ప్రాంతం ముందు అభివృద్ధి కావాలి కదా. కాబట్టి తూర్పు ప్రాంతానికి ప్రత్యేక నిధులు ఇవ్వటం నా దృష్టిలో ఈ బడ్జెట్ ప్రత్యేకత. తర్వాత ఎప్పట్లాగానే రక్షణ మంత్రి ప్రకటన కూడా ఇచ్చాడు. మాకు ఎప్పుడూ లేనంత, ఇప్పుడు బోర్డర్ రోడ్స్కి ఎప్పటికన్నా కూడా 30% అదనంగా నిధులు ఇచ్చారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒక్కటే 75,000 కోట్ల రూపాయలు పైన ఇచ్చారు. సో ఇవన్నీ కూడా రక్షణ మంత్రి చెప్పాడు. కాబట్టి దానికి ఎప్పటిలాగానే ప్రాధాన్యత ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ చాలామంది నోటీస్ చేశారో లేదు, ఎందుకంటే ప్రతి వాళ్ళు చెప్తున్నారు సంస్కరణలు మీకు పెరగాలి అంటే, పరిశ్రమలు విదేశస్తులు రావాలంటే, విదేశీ కంపెనీలు రావాలంటే లేబర్, ల్యాండ్, క్యాపిటల్ ఈ 3 రిఫార్మ్స్ రాదు అనేది. కానీ ఈసారి తెలివిగా ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద బాధ్యత పెట్టింది. అంటే మీరు చెయ్యండి, మీరు చేసేటట్టయితే మీకు 50 సంవత్సరాల కాల పరిమితి గల వడ్డీ లేని రుణం ఇస్తాం. 50 సంవత్సరాల కాల పరిమితి గల వడ్డీ లేని రుణం ఇస్తాం అంటే రాష్ట్రాలు ఇప్పుడు పైన ఇక్కడ చేస్తే ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొస్తే జనం అపోజ్ చేస్తున్నారు, అట్లానే లేబర్ రిఫార్మ్స్ తీసుకొస్తే అపోజ్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా రాష్ట్రాలను ఇన్వాల్వ్ చేశారనుకోండి, ఎవరు వదులుకుంటారు? పరిశ్రమలు రావాలని కోరుకుంటారు. సో నువ్వు ఒకటి పరిశ్రమ రావటం కోసం రిఫార్మ్స్ని ఆహ్వానించేటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు మొదలు పెట్టంగానే మిగతాయి కూడా మేము వెనకబడిపోతామని వాళ్ళు మొదలు పెడతారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 50 సంవత్సరాల వడ్డీ లేని రుణాన్ని ఇవ్వడానికి సిద్ధపడింది. నా దృష్టిలో ఇది గేమ్ చేంజర్ కాబోతా ఉంది. అట్లనే ఆంధ్రాకి విభజన చట్ట ప్రకారం, ఇన్నాళ్ళు అన్యాయం జరిగిన ఆంధ్రాకి ఈసారి విభజన చట్ట ప్రకారం ఏమి రావాలో అవి కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు అందరు అంటున్నారు, కోర్స్ ఇక టాక్సేషన్ విషయంలోకి వచ్చేసరికి జిఎస్టి ఒక ఇంపార్టెంట్ పాయింట్. నిర్మల అదవరకు ఎప్పుడు కమిట్ కాల, ఈసారి కమిట్ అయింది. ఏంటంటే సింప్లిఫికేషన్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ ట్యాక్సెస్. అంటే ఇప్పుడున్నటువంటి 5 కేటగిరీస్ని తగ్గించడానికి ఆవిడ ఇన్ ప్రిన్సిపుల్గా, కోర్స్ ఇది సాంకేతికంగా చేయటానికి లేదు, జిఎస్టీ కౌన్సిల్ అప్రూవ్ చేయాలి కాబట్టి ఆవిడ ఇనిషియేటివ్ తీసుకుంటాననేటువంటి ధోరణిలో ఇవాళ బడ్జెట్లో మాట్లాడింది. అదొక్కటే కాదు, ఇంకొక ముఖ్యమైన మాట చెప్పింది, మిగతా రంగాలను కూడా దీంట్లో తీసుకొస్తాం. ఉదాహరణకి ఇప్పుడు లిక్కర్, పెట్రోలు ఇవన్నీ కూడా దాంట్లో లేవు కదా, జిఎస్టీలో తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పింది. ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ట్యాక్సేషన్ వచ్చేసరికి మీ కస్టమ్స్ డ్యూటీ చాలా రేషనలైజ్ చేశారు. కొన్నిటికి మనకి ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో కొన్ని వస్తువులకి, ఎందుకంటే ఈవెన్ మొబైల్ ఫోన్స్ ఒక మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు చాలా దీంట్లో మొబైల్ ఫోన్స్ 15% తగ్గినాయి ఇప్పుడు దీంట్లో. సో
మొత్తమే కస్టమ్స్ డ్యూటీ కొన్ని పెంచడం జరిగింది, కొన్ని తగ్గించడం జరిగింది. అందులో మొబైల్ ఫోన్స్ చాలా ఇంపార్టెంట్, ప్రతి వాళ్ళు వాడేది కాబట్టి 15% అంటే సిగ్నిఫికెంట్ రిడక్షన్ మొబైల్ ఫోన్స్కి. తర్వాత డైరెక్ట్ ట్యాక్సెస్ వచ్చేసరికి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కొంచెం పెంచడం జరిగింది. పన్నులు రావాలి కదా ఎక్కడో చోట నుంచి. మా పన్నులు వద్దనే భావనే ప్రతి వాడికి ఉంటుంది. మరి ఆర్థిక పరమైన ఇది ఉంటుంది కదా. అదే యాంజల్ ట్యాక్స్ ఎత్తేసారు పూర్తిగా, అదొకటి ఆహ్వానించదగ్గ పరిణామం. తర్వాత మనకు వచ్చేసరికి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్లో పెద్దగా మార్పులు ఏం చేయలేదు. స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000కి పెంచారు. ఫ్యామిలీ పర్సన్స్కి స్టాండర్డ్ డిడక్షన్ వచ్చేసరికి 15,000 నుంచి 25,000 చేశారు. వీటిలో చిన్న చిన్న మార్పులు ఏంటంటే రెండు టీక్ చేసింది స్లాబ్ రేట్స్లో. ఒకటి ఏంటంటే 3 లక్షల నుంచి అదివరకు 6 లక్షలకి 5% ఉండేది, ఇప్పుడు 3 లక్షల నుంచి 7 లక్షలకి 5%. అదివరకు 6 నుంచి 9కి 10% ఉండేది, ఇప్పుడు 7 లక్షల నుంచి 9 లక్షలకి 10%. ఇది ఒక్కటి తప్పితే దీంట్లో స్లాబ్ రేట్స్లో ఏం మార్పు తీసుకురాలేదు. ఎందుకంటే సో ఇది ఇప్పటికీ నా దృష్టిలో బాగానే ఉంది ట్యాక్సేషను. సహజం అడగటంలో తప్పలేదు. చివరిగా ఏంటంటే నేను ఒకటే పాయింట్ చెప్పి ముగిస్తా. అందరు అంటున్నారు పేదలకేమి లేదు, పేదలకి ఏంటి, పేదలకేమి లేదు అంటే మీకు స్పెసిఫిక్గా ఏదైనా తాయిలం ఇస్తేనే ఉన్నట్ట? 3 కోట్ల ఇళ్ళు కట్టిస్తే అది పేదలకు కాదా? ఆస్తులు క్రియేట్ చేస్తున్నారు పేదలకి, పేదరికం నుంచి బయట పెడుతున్నారు, వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేస్తున్నారు. జలజీవన్ మిషన్ కింద వాళ్ళందరికి కూడా తాగునీటి పైపు నీరు ఇవ్వటం అనేది పేదలకు కాదా? పేదలు అందుట్లో లేరా? ఉజ్వలా గ్యాస్ యోజన కింద ఇచ్చింది పేదలకు కాదా? ఇవాళ కూడా ఉచిత రేషన్ ఇంకొక 5 సంవత్సరాలు మెయింటైన్ చేస్తామని చెప్పారే, అది పేదలకు కాదా? పిఎం కిసాన్ సమ్మాన్ నిధి రైతులందరికి వర్తించదా? సో కాబట్టి ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడటం తప్పితే ఇవాళ పెట్టినటువంటి స్కీమ్స్లో ఇవన్నీ అమలు చేస్తే ఇట్లో పేదలకు ఉపయోగపడతాయి. పేదలకు ఉపయోగపడటం అంటే వీళ్ళ దృష్టిలో ఏంటంటే తాయిలాలు ఇవ్వటం ఒక్కటే గనక కాంగ్రెస్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ పెట్టుకునేటట్టయితే భారత్ దివాలా తీస్తుంది. మిగతా దేశాలు మరి అలా దెబ్బతిన్నా కూడా భారత్ ఎందుకు దెబ్బతినలేదు? కోవిడ్లో కూడా జాగ్రత్తగా మేనేజ్ చేశాం కాబట్టి. కోవిడ్లో కూడా ఇవాళ 10 సంవత్సరాలు ఇవాళ కాంగ్రెస్ లేదు కాబట్టే దేశ ఆర్థిక వ్యవస్థ ఇంత బాగుంది. నా దృష్టిలో మాత్రం ఇది చెప్పటం చాలా ఈజీ. నా దృష్టిలో ఈ బడ్జెట్ గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్, ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావటం వల్ల లాంగ్ రన్లో ధరలు తగ్గటానికి అది కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కరెన్సీ ఫ్లోటింగ్ కూడా తగ్గుతుంది. సో మీకు ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ బడ్జెట్ అనేది ఒక 5 సంవత్సరాల సుదీర్ఘత దృష్టి పెట్టుకొని చేసినటువంటి బడ్జెట్ తప్పితే ఇవాళ రేపొద్దున ఫలితం రావాలని చేసినటువంటి బడ్జెట్ కాదు. పేద ప్రజల్ని పైకి తీసుకొచ్చేటువంటి బడ్జెట్. అట్లానే విద్యార్థులకి, ఉద్యోగస్తులకి నైపుణ్యాలను క్రియేట్ చేసేటువంటి బడ్జెట్, వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చేటువంటి బడ్జెట్. ఎందుకంటే వ్యవసాయ రంగానికి సంబంధించి అద్భుతమైన సంస్కరణలు ప్రతిపాదించారు. అందుట్లో ఒకటి రాష్ట్రాలకు వదిలిపెట్టారు, ల్యాండ్, లేబర్ అండ్ క్యాపిటల్. అది వ్యవసాయం కన్నా కూడా పరిశ్రమలకు కూడా ఉపయోగపడుతుంది అది. సో మొత్తం మీద మాత్రం ఇది ప్రోగ్రెసివ్ బడ్జెట్, గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.